అశ్లీల చిత్రాలతో ఎరవేస్తున్న సైబర్ నేరగాలు అనమాట. అశ్లీల చిత్రాలతో ఎరవేస్తున్న సైబర్ నేరగాలు మనం కనుక క్లిక్ చేస్తే అంతే సంగతి. యువతే లక్ష్యంగా కొత్త ఎడుగులు అనమాట. ఇలాంటి కొత్త ఎత్తుగడలు అన్నమాట. యువతని లక్ష్యంగా చేసుకుని కొత్త ఎత్తుగడలు. క్రెడిట్ కార్డుల సమాచారం తస్కరణ కూడా ఇలాగే జరుగుతుంది. ఆన్లైన్లో అందరికాడికి నగదు స్వాహా చేస్తున్నారు అనమాట. మనం బహుపరాగ్గా ఉండాలని సైబర్ పోలీసులు చెప్తున్నారు. అయినా సరే మనం సీరియస్గా ఉన్న బ్రౌజింగ్ చేస్తుండగానో సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మునిగిపోతున్నప్పుడు ఆకర్షణీయంగా పాపప్స్ వస్తాయి. హఠాత్తుగా మనం ఈమెయిల్కి గుర్తిన అడ్రస్ నుంచి ఫోటోలతో కూడా సందేశం వచ్చిన అలాంటి వాటిని క్లిక్ చేస్తే ముందు మనం ఒక క్షణం ఆగాలన్నమాట. ఎందుకంటే అవి మనల్ని నిలువున బుక్ చేసే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి. ఇదే సైబర్ జీవితం. ఒక వ్యక్తి చెందిన సొమ్మును ఆన్లైన్ స్వాహా చేయడానికి సైబర్ నేరగాళ్లకు అతడి క్రెడిట్ డెబిట్ కార్డు నెంబరు, సివివి కోడ్తో పాటు కొన్ని వ్యక్తిగత వివరాలు అవసరం అని చెప్పి ఫోన్ చేస్తారన్నమాట. నెట్ బ్యాంకింగ్కు సంబంధించి లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. వీటితో పాటు ఓపీటీ సైతం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి లేకుండా ఆన్లైన్ డబ్బు కాజేయడం సాధ్యం కాదు. సాధారణంగా ఈ వివరాల కోసం సైబర్ నేరగాలు వివిధ పేర్లు, వెరిఫికేషన్లు అంటూ బ్యాంక్ అధికారుల పేర్లతో ఫోన్ చేయడం, మెయిల్స్ పంపడంతో పాటు సూడో సైట్లు సృష్టించేవారు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అశ్లీలత ఎరవేస్తున్నారన్నమాట. ఇప్పుడు మన బ్యాంకింగ్ సంబంధించిన లాగిన్ ఐడి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే సివివి కోడ్తో పాటు కొన్ని వ్యక్తిగత వివరాలు కూడా అవసరం ఉంటాయి. వీటితో పాటు ఓటీపీ సైతం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి లేకుండా ఆన్లైన్లో డబ్బులు కాజేయడానికి సాధ్యం కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వివరాలు తెలుసుకోవడానికి రకరకాల మార్గాలు అశ్లీల ఫోటోలు కూడా ఎరేస్తున్నారు అనమాట. సైబర్ నేరగాల వాళ్ళలో యువకులు ఎక్కువగా పడుతున్నారు. వీరిని టార్గెట్కి చేసుకుని ఆకర్షణీయంగా కొన్ని అశ్లీల వెబ్సైట్లను సైతం నేరగాలు పంపిస్తున్నారు. దీని సమాచారం నగన చిత్రాలతో కూడిన పాపప్స్ను వివిధ సామాజిక నెట్వర్కింగ్ సైట్లతో పాటు వెబ్సైట్లకు లింక్ చేస్తున్నారు. వీటికి ఆకర్షితులవుతున్న యువత వాటిని క్లిక్ చేస్తుంది. ఆ తర్వాత అసలు అంకం ప్రారంభమవుతుందన్నమాట. ఆ సైట్లో పూర్తిగా లాగిన్ కావాలన్నా, అందులో పొందుపరిచిన వీడియోలు, ఫోటోలు ఓపెన్ కావాలన్నా కొంత రుసుము చెల్లించాలంటూ ప్రత్యేక లింకులు ఇస్తున్నారన్నమాట. దీంతో ఆ డబ్బు చెల్లించడానికి క్రెడిట్ డెబిట్ కార్డు వివరాలు, నెట్ బ్యాంకింగ్కు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు అందులో పూరిస్తున్నారు. నిగూఢంగా ఉండే ప్రత్యేక సాఫ్ట్వేర్ కారణంగా ఈ వివరాలను నేరుగా సైబర్ నేరగాలు చేరుతున్నాయి. ఇవన్నీ వారి చేతికి చిక్కిన తర్వాత ఇక కావాల్సిన ఓటీపీ మాత్రమే. దీనికోసం సదరు వెబ్సైట్లలోనే ప్రత్యేక లింక్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క ఈ వివరాలతో ఆన్లైన్ లావాదేవీలు పూర్తి చేసి ఓటీపీ వచ్చేలా ఆప్షన్ ఎంచుకుని వేచి చూస్తున్నారు. వాళ్ళు తమ వెబ్సైట్లో ఓటీపీ పొందుపరిచిన వెంటనే లావాదేవీ పూర్తి చేసి ఆన్లైన్లో ఖాతాలను డబ్బులు స్వాహా చేస్తారన్నమాట. ఈ నేరాలకు పాల్పడేవారు వినియోగిస్తున్న సర్వర్ విదేశాల్లో ఉండడంతో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కూడా అసాధ్యంగానే మారుతుంది. సైబర్ క్రైమ్ అధికారులు కూడా ఇదే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఈ స్కామ్ చేయడానికి సైబర్ నేరగాలు ప్రత్యేకంగా కొన్ని కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు కూడా. అంటే ఫోటోలు ఓపెన్ కావాలన్నా కొంత రుసుము చెల్లించాలని ప్రత్యేక లింకులు ఇస్తుంటారు. దీంతో ఈ డబ్బు చెల్లించడానికి క్రెడిట్ డెబిట్ కార్డు వివరాలు, నెట్ బ్యాంకింగ్ సమాచారాన్ని మనం వినియోగదారులు అందులో మనం పూరిస్తాం కదా. కానీ నిగూఢంగా ఉండే ప్రత్యేక సాఫ్ట్వేర్ కారణంగా ఈ వివరాలు నేరుగా సైబర్ నేరగాలు చేరుతుంటాయి అన్నమాట. మనం పూరించినప్పుడే ఇవన్నీ వారి చేతికి చిక్కిన తర్వాత ఇక కావాల్సింది ఓటీపీ మాత్రమే. దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే వెబ్సైట్లోనే ప్రత్యేక లింకులు ఏర్పాటు చేస్తారన్నమాట. ఒక పక్క వివరాలతో ఆన్లైన్ లావాదేవీలు పూర్తి చేసి ఓటీపీ వచ్చేలా ఆప్షన్ ఎంచుకుని వేచి చూస్తారన్నమాట. వాళ్ళు తమ సైట్లో ఓటీపీ పొందుపరిచిన వెంటనే లావాదేవీలు పూర్తి చేసి ఆన్లైన్లో ఖాతాలోని డబ్బులు స్వాహా చేస్తున్నారు అనమాట. ఈ నేరాలు పాల్పడుతున్న వారి యొక్క సర్వర్లు ఎక్కువగా విదేశాలు ఉంటున్నాయి. అందుకని మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు వారికి నైతికత ఉంది. ఇలాంటి పనులు చేసేవారు నైతికత ఉంది. ఆన్లైన్ షాపింగ్ చెల్లింపులు పూర్తి నమ్మకమైన సైట్ల ద్వారా చేపట్టాలి. ఈ ఆన్లైన్ షాపింగ్లన్నా చెల్లింపులైనా పూర్తి నమ్మకమైన సైట్ల ద్వారా చేయాలి. అశ్లీల సైట్లు నిర్వహించే వారికి నైతికత ఉండదని మనం గుర్తుంచుకోవాలి. అలాంటి వాళ్ళు మీ కార్డులు, ఆన్లైన్ ఖాతాల వివరాలు తెలిస్తే ఖచ్చితంగా దుర్వినియోగం చేస్తారు. ఈ తరహా నేరాల్లో మోసపోవడం ఎంతో తేలిక. నిందితులు చెక్కడం, నగదు రికవరీ కావడం అన్నది చాలా కష్టం. అప్రమత్తంగా ఉండడం ద్వారానే సైబర్ నేరగాలకు చిక్కు పెట్టచ్చు. ఇలాంటి అశ్లీల వెబ్సైట్ల వల్ల కొన్ని సందర్భాల్లో భయంకరమైన వైరస్లు కూడా కంప్యూటర్లో, సాఫ్ట్వేర్లోకి వచ్చి చేరుతాయి. ఫలితంగా అవి పాడవడంతో పాటు డేటా మొత్తం క్రాష్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకున్నాం. అందుకని అశ్లీల చిత్రాలతో సైబర్ నేరగాలు వెరాస్తే మనం క్లిక్ చేయకుండా ఉండాలి.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.